యాంతి అంజస అచ్యుత పదం అచ్యుత ప్రియ బాంధవా. ఎందుకు అంటే వాళ్ళు అచ్యుతుడికి చాలా దగ్గరగా. ఆయన ఎంత నవ్వించాడండి భాగవతంలో. కృష్ణుడు ఆయన చెయ్యని చేష్ట ఉందా? ఎన్ని చేష్టలు చేశాడు పరమాత్మ వచ్చి. విచిత్రంగా ఇద్దరు పడుకుని ఉంటే ఆ గోపికలు తీసుకెళ్ళి జడ ముడి వేసేసేవాట. ఇద్దరి జడకి ముడి వేసేసి దూరంగా వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఎవరో ఒక ఆమె మధ్యరాత్రి ఏదో అవసరం అవుతుంది కదా, లేచి లాగినప్పుడు అమ్మా ఏమిటే నా జుట్టు లాగుతున్నా, ఇది చూసి దూరంగా కూర్చుని ఆనందించేవాడు. సంతోషం అంటే హింస అని కాదు. ఆయన ఎప్పుడు ఇది చూసి పక్క వాళ్ళు నవ్వుతారు కదా, ఆహా వాళ్ళకు కూడా పెద్ద కష్టమేం కాదు. కష్టం చేసే నవ్వు పనికిరాదు. ఏదో అది బాగా అరటిపండు తినేసి తొక్క అక్కడ పడేసి ఎవరైనా జారి పడితే చూసి నవ్వటం, ఇది హింస. అయితే అటువంటి పనులు చేయకూడదు. నవ్వించమన్నారు కదా. అంటే కామెడీ అనేది ట్రాజడీలోనే ఉంది అని చెప్పారు, అది వేరే విషయం. చూడంగానే చూడండి మనకి వెంటనే కామెడీ వస్తుంది, తర్వాత వెళ్ళి సహాయం చేస్తాం, అక్కడే ప్రారంభం అవుతుంది, అది వేరే విషయం. అలా ఆయన ఎన్ని చమత్కారాలు చేశాడు. అంటే నవ్వు అనేది చాలా ముఖ్యం మనకి. సర్వభూత అనురంజనాహ, రంజనం మనోరంజనంగా ఇతరులకి ఇష్టమయ్యే విధంగా జీవితాన్ని గడపటం, ఇతరులకి సంతోషాన్ని కలిగించే విధంగా జీవితాన్ని గడపటం. వాళ్ళు అచ్యుత ప్రియ బాంధవాహ, బంధువులైపోతారట అచ్యుతుడికి. ఆ సమయానికి ప్రచేతసులు అనే మహర్షులు చేస్తున్న బ్రహ్మసత్రయాగంలో ఉన్న నారద మహర్షి దీన్ని గమనించి పరమానంద భరితుడైపోయి తన శిష్యుడు కదా ఆయన చూస్తున్నాడు, ఆహా నా శిష్యుడు ఎంత పెద్దవాడయ్యాడండి, ఆనందించడా. పుత్రాదిచ్ఛేత్ పరాజయం, శిష్యాదిచ్ఛేత్ పరాజయం అనకూడదు. ఎందుకంటే శిష్యుడు ఓడించకూడదు, ఎప్పటికీ ఓటమి అనేది లేదు. నాద్వైతం గురుణా సహా, గురువుతో ఎప్పటికీ అద్వైతం లేనే లేదు. గురువు ఎప్పటికీ పరబ్రహ్మ, ఆయన ఆ స్థానంలో పెట్టి పూజించాల్సిందే అని చెప్పారు వేదాంతంలో, అది లేనే లేదు. అందుకనే శిష్యుడితో పరాజయం అని కాదు, శిష్యుడు తనంతటి వాడయ్యాడు, తనకన్నా గొప్పవాడయ్యాడు అంటే గురువు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. అలా పెరగాలి మనమందరం కూడా. మన సద్గురువు మనల్ని చూసి గర్వించాలి, అబ్బా వీళ్ళందరూ నా శిష్యులండి, దత్తభక్తులు అని నేను ఇలా అనుకుని చెప్పాలన్నారు స్వామిజీ. ఒకసారి కాలర్ లేదు స్వామిజీకి, కాలర్ ఎగరేసి చెప్పాలి అన్నారు స్వామిజీ. అలా మనం లైఫ్ లీడ్ చేయాలి, గర్వించే విధంగా లైఫ్ లీడ్ చేయాలి. ఎగ్జాంపులరీ పర్సనాలిటీ అంటారు, అలా ఉండాలి మనం. కొన్ని కష్టాలు వస్తాయి, అవన్నీ పట్టించుకోకూడదు. అలా ఉండాలి అన్నప్పుడు దానికోసమే పాటుపడాలి అంత. అది కావాలి అన్నప్పుడు అలాగే పెరగాలి, అలాగే ఉండాలి. అది ధ్రువుడు చేశాడు. చాలా సంతోషించి ఆ యజ్ఞంలో దేవర్షి నారదుడు కీర్తించాట. ధ్రువ చరిత్రని ఆయనే పొగుడుతూనాట, కీర్తించి అందరికీ చెప్పాట. ఈ ధ్రువ చరిత్రని చెబుతూ మైత్రేయ మహర్షి ఇలా అన్నారు. ఇదంతా పరీక్షిత్తుకి శుక మహర్షి చెప్పేదే, కానీ మధ్య మధ్య ఇతరుల సంభాషణ వస్తుంది. ఆ మైత్రేయ మహర్షి ఉపదేశం చేస్తున్నారు. ఎవరికి? విదురుడికి ఉపదేశం చేస్తున్నారు. ఆ సమయంలో ధన్యం యశస్యం ఆయుష్యం, ఏమవుతుంది ధ్రువ చరిత్ర వింటే అంటే ధన్యత వస్తుంది. ధన్యం అంటే ధనం నుంచి వచ్చేది ధన్యం. పోనీ అలాగైనా అనుకోండి, ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, లేదా గొప్పతనం వస్తుంది, గొప్పవాళ్ళం అవుతాము. యశస్యం మంచి కీర్తి వస్తుంది. ఆయుష్యం ఆయుస్సు పెరుగుతుంది, దీర్ఘాయుర్దాయం వస్తుంది ఈ కథని వింటే. పుణ్యం ఇది పుణ్యాన్ని ఇస్తుంది. స్వస్త్యయనం మంచి మనకి ఒక స్థానాన్ని కలిగించేటట్టుగా చేస్తుంది, మంగళాన్ని చేకూరుస్తుంది. మహత్ చాలా గొప్పది. స్వర్గ్యం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి అవుతుంది. ద్రవ్యం ఇది ధ్రువ కథ, ఇది ధ్రువ అంటే శాశ్వతమైన స్థానం మనకు లభిస్తుంది. సౌమనస్యం మంచి మనస్సు వస్తుంది ధ్రువ చరిత్ర వింటే. ప్రశస్యం అఘమర్షణం, అఘమర్షణ సూక్తం అని ఉంది. ఆ సూక్తాన్ని స్నానం చేసేటప్పుడు వినాలి, చెప్పుకోవాలి అంటారు. అంటే పాపాలు ఏ రోజు పాపం ఆ రోజే మనం కడిగేసుకోవాలి, ఆ మలాన్ని ఉంచుకోకూడదు. రాత్రిపూట అయ్యో ఈ పాపం చేశాను నేను, ఆ పాపం వెళ్ళిపోవాలి అని ప్రార్థన చేసుకుని మళ్ళీ రేపు ఆ పాపం చేయకూడదు అని ప్రార్థన చేసుకుని పడుకోవాలి. బాగా నిద్రపడుతుంది, మనస్సు కూడా కొంచెం కుదుట పడుతుంది. అఘమర్షణం ఇది పాపాల్ని పోగొడుతుంది, చాలా గొప్పది. మహత్వమిచ్చతాం తీర్థం శ్రోతుశీలాదయో గుణాః. మహత్వమిచ్చతాం, ఎవరైతే గొప్పతనాన్ని కోరుకుంటున్నారో, నేను పెద్దవాడవ్వాలి, పెరగాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ చరిత్రని వినాలి. శ్రోతుశీలాదయో గుణాః, వినేవాళ్లలో సమస్త గుణాల్ని నింపే చరిత్ర ఇది. యత్ర తేజస్తదిచ్ఛూనాం మానో యత్ర మనస్వినాం, ఎవరేది కోరితే అది, ఎవరు మర్యాద కావాలి, అవమానాలు తగ్గిపోవాలి, మర్యాద పెరగాలి అనుకుంటే అటువంటి వాళ్ళకి
మర్యాద దీంతో పెరుగుతుంది. తేజ మంచి కాంతి కళ కావాలి అనుకుంటే అది వస్తుంది. ఎవరేది కోరుకుంటే వాళ్ళకది లభిస్తుంది. అటువంటి చరిత్ర ఇది. ప్రయతః కీర్తయేత్ ప్రాతః సమవాయే ద్విజన్మన సాయంచ పుణ్యశ్లోకస్య ధ్రువస్య చరితం మహత్. ఈ ధ్రువ చరిత్ర విన్నవారికి ఫలాల్ని చెప్తున్నారు. అపకీర్తి తొలగిపోతుంది, ఆయుస్సు పెరుగుతుంది, క్లేశాలు నశిస్తాయి, శుభాలు కలుగుతాయి, చేసే తపస్సులు సిద్ధిస్తాయి, దేవతలు ప్రసన్నులవుతారు, గురువు అనుగ్రహం కలుగుతుంది, శ్రీహరి అనుగ్రహం కలుగుతుంది. జై బలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. వైకుంఠవాస నమ ఓం మృదుమందహాస నమ ఓం. వైకుంఠవాస నమ ఓం మృదుమందహాస నమ ఓం. వైకుంఠవాస నమ ఓం మృదుమందహాస నమ ఓం. హే పరమేశ్వర, ఈ చెట్టును చూస్తుంటే నాకు ఎంత సంతోషం అవుతుందయ్యా. ఈ చెట్టును నువ్వు ఎలా సృష్టించావు ఒక్కసారి ఆలోచించండి. వృక్షాలన్నీ కూడా మనిషి పుట్టిన తర్వాత తను సృష్టించిందా? మనిషి పుట్టకముందే ఈ అడవులు ఇవన్నీ ఉన్నాయంటే మనిషి పుట్టకముందే ఉన్నాయి. మరి ఒక వృక్షము వేప చెట్టు అయ్యి అది చేదుగా మనకు ఎందుకు ఉంటుంది? ఒక వృక్షం మామిడి పండు అయ్యి మాధుర్యాన్ని ఎందుకు పండిస్తుంది? అంటే మనం అనుకుంటున్నాం ఏంటిదంటే మాధుర్యాన్ని పండించే ఈ మామిడి చెట్టే గొప్పదా, వేప చెట్టు గొప్పది కాదా అంటే అవివేకం. ఈ వేపాకు వల్ల మనం పొలంలో పండించేటప్పుడు అక్కడ వచ్చే చిన్న చిన్న పురుగులు రాకుండా మన పంట సస్యశ్యామలంగా చేస్తుంది కనుక అది అవసరమే, ఇది అవసరమే. మరి ఎవరు ఇవన్నీ కనిపెట్టింది అని చూస్తే మనకు తెలియదు. అది కీర్తించు. ఒక చందమామను చూస్తున్నాం, ఆ చందమామను చూస్తుంటే ఆ సూర్యచంద్రుల్ని మనం కీర్తించడంలో తప్పు లేదు కదా. ఒక్కరోజు మనకు సూర్యుడు రాకపోతే మనం ఏ విధంగా ఉంటాం? తర్వాతి రోజు సూర్యుడు వచ్చినప్పుడు సంతోషపడండి. ఈ రోజులలో మనం చూస్తున్నాం ఈ భూగాలానికి అటుపక్కన -50 degreesలో ఉన్నారంట. వారం 10 రోజుల నుంచి వాళ్ళు బయటికి రావాలంటే బయటికి వచ్చి 5 నిమిషాలు ఉంటే చనిపోతారంట. అంటే సూర్యుడు లేకుంటే ఏ విధంగా ఉన్నాం? ఈరోజు మనం సూర్యభగవానుడు మన శరీరానికి తన స్పర్శతో మనకు శక్తిని ఇస్తున్నాడు, దాన్ని కీర్తించవచ్చు. అంటే ఏది చేయడానికి మనం అచేతనం అయిపోవడానికి కారణం ఏంటంటే లౌకికమైన ఇవ్వడమే, కానీ కీర్తన అనేది లేకుండా పోయింది. అయితే తర్వాత మనం చూస్తుంటే స్మరణం అంటే మనం విన్నది స్మరిస్తున్నామా? ఈ విధంగా ఉంటే మనం ఈ విధంగా ఉంటాం. రామచంద్రమూర్తి ఏ విధంగా తను ప్రేమించాడు తన 3 తల్లులను. అంటే మనం రామచంద్రమూర్తి కథలో మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. తండ్రి ఒక్కడు, తల్లులు 3. కానీ ఆ తల్లులలో ఒకసారి ఆ భేదభావన వచ్చిన కైకేయి వల్ల ఇంత జరిగింది, అలాంటి పని నేను చేయకూడదని చెప్పి ఎవరైనా అనుకుంటున్నారా? ఈర్ష్య పడకూడదు, అసూయ పడకూడదు అనుకుంటున్నారా? మరి రామాయణంలో గొప్పతనం చూడండి. 4 అన్నదమ్ముళ్ళు, తల్లులు వేరు, కానీ ఒకరికొరకు ఒకరు ప్రాణం ఇవ్వడానికి కూడా వెనక్కిపోలేరు. ఆ విధంగా సొంత తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు ఆ విధంగా ఉంటున్నారంటే ఆ విధంగా లేరు కనుకనే మనం ఏ కోర్టులో చూసినా కానీ అన్నదమ్ముల కేసులు అలా పేరుకుపోయి ఉన్నాయంటే కారణం ఇవే. ఆ విధంగా చూస్తుంటే భగవద్భక్తి గల వాళ్ళు ఎప్పుడు భగవంతుని ధ్యానిస్తుండాలి, అంటే స్మరణ చేస్తూనే ఉండాలి. ఈశ్వర 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 అని చెప్పేసి ఆ విధంగా మనం చేస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ఈ విశ్వం అంతా కూడా భగవంతుడి యొక్క పాదమే. మీరు చూడండి, మన సంస్కృతిలో ఎలా నేర్పిస్తున్నారు? అశ్వత్థ వృక్షం ఉంటుంది, రావి చెట్టు. ఆ రావి చెట్టును వేరే వాళ్ళకి అది మామూలు చెట్టే, మనకు త్రిమూర్తి స్వరూపం. అంటే అక్కడ ఆ పాదం ఉంది కనుక ఆ చెట్టుని వెళ్ళి మనం నమస్కారం చేస్తున్నాం, ఆ చెట్టుని ఇలా తగిలించుకొని కంటికి అద్దుకుంటున్నాం. అంటే ఈ విశ్వమంతా కూడా ఆ శ్రీ మహావిష్ణువుడు పాదమే. ఎందుకంటే తాను వామన అవతారంలో చూపెట్టాడు, ఒక్క పాదము ఈ విశ్వం మీద పెడితే ఒక పాదం ఆకాశాన్ని పెట్టాడు. అంటే ఎక్కడ చూడు తనే ఉన్నాడు. ఏ క్షణమైనా నీకు అవకాశం ఉంటే ఆ పాదాలని పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. 5వది వందనం. అంటే ఈ రోజులలో మనం వందనం అంటే ఏదండి? 2 చేతులు ఎత్తి మొక్కడం వల్ల ఏమవుతుంది? నమస్కారం అంటే ఒకరు కనబడగానే మనం తల వంచి ఇలా 2 చేతులు ఎత్తి మొక్కేటప్పటికీ మన అహంకారాన్నంతా వారి పాదాల దగ్గర పెడుతున్నాం. కానీ ఈ రోజులలో
మనం ఏ విధంగా ఉన్నాం. ఓ గుడిలోకి వెళ్తే కూడా ఇలా అనుకొని ఇలా అనుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నాం. ఇలా చేయొచ్చా? 2 చేతులు ఎత్తి మొక్కడం వల్లనే మన లోపల అహంకారం నశించిపోతుంది. పెద్దలు అందు గురించి మనకు చెప్పేవాళ్ళు కదా. అయితే ఆ విధంగా మనం ఉండాలని అనేవాళ్ళు. మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. ఈ తెలంగాణ ప్రాంతాలలో దసరా వస్తే, అంటే ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయింది, ఇంకా అంటే మార్పు వచ్చింది కనుక, అంతకుముందు దసరా రోజు సాయంకాలం గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ జమ్మి చెట్టు ఒక పత్రాన్ని తీసుకొని, అంటే జమ్మి ఆకుని తీసుకొని, పెద్దలు ఎంతమంది మనకు కనపడితే, అంటే అదొక ఊరే కావచ్చు, ఒక బస్తే కావచ్చు, ఒక చిన్న టౌనే కావచ్చు, ఆ పెద్దలందరికీ కూడా ఆ జమ్మి ఆకు ఇచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయమనేవాళ్ళు. అంటే పెద్దలు కనబడితే నువ్వు ఏ విధంగా ఉండాలి, కాళ్ళకు నమస్కారం ఎందుకు చేయాలి అంటే వారి ఆశీర్వచనం మనకు వస్తుంది. రెండవది ఏమంటే మన లోపల అహంకారం చచ్చిపోతుంది. ఎందుకంటే నేను అనేది పెరగకుండా ఉంటుంది. అంటే మన సంస్కృతి ప్రాంతీయాలను బట్టి కూడా మన లోపల ఆ భక్తి భావన నేర్పిస్తుంది. ఆ వందన భక్తి ఈరోజు ఎందుకు నశించిపోతుందంటే మళ్ళీ వచ్చేటప్పటికి నేను 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 నన్ను మించిన వాడు లేడు అని చెప్పేసి. 6వది అర్చన. అంటే మనం అర్చిస్తూనే పోవాలి. ఎందుకు అర్చించాలి? 108 నామాలతోటి ఎందుకు అర్చించాలి అంటే మనకు ఒక అనుమానం కూడా వస్తుంది. ఏమంటే శ్రీ మహావిష్ణువును ఒక్క నామంతో పిలిస్తే పని కాదంటే వారి గుణగణాలన్నీ కూడా 108లో ఉన్నాయి. వారి గుణగణాలన్నీ కూడా త్రిశతిలో ఉన్నాయి. వారి గుణగణాలన్నీ కూడా సహస్రనామాలలో ఉన్నాయి. మనమే చూసుకోండి, మనకు ఒక పేరు పెడతారు మన ఇంట్లో. ఆ పేరు పెట్టిన తర్వాత ఏమంటారు, దాన్ని పక్కన చిన్నగా ఇంట్లో పండు బుజ్జి ఇలాంటివి అంటుంటారు. నిన్ను పండు అంటే కూడా నువ్వు పలుకుతావు, బుజ్జి అంటే కూడా పలుకుతావు, నీ పేరుతో పిలిస్తే పలుకుతావు. మళ్ళీ స్కూల్లోకి వచ్చేటప్పటికి ఇంకొక రకంగా ఉంటుంది. ఆఫీస్లోకి వచ్చేటప్పటికి పూర్తి పేరుతో పిలిచే వాళ్ళు కొందరు ఉంటారు, నీ యొక్క పేరులో సగం పిలిచే వాళ్ళు కొందరు ఉంటారు. అంటే మరి ఇన్ని రకాలుగా నువ్వు పలుకుతున్నప్పుడు మరి స్వామిని కూడా వారి గుణగణాలను అన్నీ కీర్తిస్తూ మనం అర్చన చేయడం ఎంత అవసరమో మనం ఒక్కసారి మనం అనుకోవాలి. అయితే ఈ 6వది అర్చన అనుకున్నాం. తర్వాత దాస్యం. అంటే మనం ఒక దాసులమైపోవాలి. ఆ శ్రీ మహావిష్ణువుకు ఒక దాసుడు ఏ విధంగా ఉంటాడు అంటే, దాసుడు అంటే ఏంది, ఒక పనివాడి మాదిరిగా ఉండాలి. అంటే ఎక్కడండి ఇప్పుడు నేను దాస్యం ఎలా చేయగలుగుతానంటాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఎంత పెద్దవాళ్ళైనా పర్వాలేదు. ఒక ఆలయంలోకి మనం వెళ్ళాం, మనం ఏం చేస్తాము, మనం ప్రదక్షిణ చేస్తాము, అర్చన చేస్తాము, వచ్చేస్తాం. అవకాశం ఉంటే ఆ ఆలయాన్ని చీపురు పెట్టి ఊడవండి, ఒక దాసుడు మాదిరిగా. ఆంజనేయ స్వామి ఏ విధంగా దాస్యుడిగా ఉండిపోయాడు. ఒక్కసారన్నా కానీ నేను హనుమాను, నేను దాటొచ్చాను 100 యోజనాలని చెప్పాడా, నేను రామబంటునే అని చెప్పాడు. సీతమ్మ వారికి కూడా తన పేరు చెప్పలే, మొట్టమొదటిగా చెప్పిందంట రామబంటునే. రావణాసురుడి దగ్గరికి వెళ్ళి కూడా చెప్పింది ఏంటంటే నేను రాముడు దూతగా వచ్చానన్నాడు. అంతేగాని నేను 100 యోజనాలు దాటొచ్చానయ్యా, నిన్ను తలుచుకుంటే నేను ఒక్కడనే చంపగలుగుతానన్నాడా, నా రాముడి చేతిలోనే నువ్వు చనిపోతావన్నాడు. అంటే ఆ విధంగా అంటే ఏదైనా సరే ప్రతిదీ కూడా ఒక దాసుడిగా నాదేమీ లేదండి, ఆ పరమేశ్వరుడు ఇచ్చిందే నేను అనుభవిస్తున్నాడు, ఆ పరమేశ్వరుడు ఇచ్చిన జ్ఞానంతో నేను ఈ వృద్ధిలోకి రాగలిగాను, ఆ పరమేశ్వరుడు నాకు అవకాశం ఇచ్చాడు కనుక నేను ఇంతగా అభివృద్ధి చెందాను, ఒక దాసుడు మాదిరిగా. ఇప్పుడు మన ఇంట్లో ప్రతిదీ ఒక చిన్న విషయం చెప్పుకుందాం. మన ఇంట్లో ఒక పని మనిషి ఉంటుంది. ఆ పని మనిషికి మనం ఏం చేస్తాము, ఏ దసరాకో దివాళికో కొత్త చీర కొనిస్తాం. ఆ చీర తీసుకెళ్ళి తన చుట్టుపక్కల ఆ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు, స్నేహితులకు, బంధువులకు ఏం చెప్తుంది, మా ఇంటి యజమానురాలు నాకు ఈ చీర ఇచ్చిందండి అని 10 సార్లు చెప్పుకుంటుంది. మరి నీకు ఆ పరమేశ్వరుడు నీకు ఒక ఇల్లు ఇచ్చిండు, నీకు కట్టుకోవడానికి ఆ చీర కన్నా ఖరీదైన బట్టలు ఇచ్చినప్పుడు నువ్వు ఎన్నిసార్లు అంటున్నావు, నా యజమాని అయిన ఆ శ్రీమన్నారాయణుడు నాకు ఇచ్చిండని ఎన్నిసార్లు అనుకుంటున్నావు? ఒక్కసారని అనుకుంటున్నావా? అనుకోవడం లేదు. మరి ఇవన్నీ నీకు ఎలా వస్తుంది తెలుస్తుందో అంటే ఈ నవభక్త విధానంలోనే నీకు తెలుస్తుంది నువ్వు ఏమి చెయ్యాలని. ఇందులో నువ్వు ఒకటే ఎన్నుకో, 9 ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. ఏ రోడ్ నుంచి పోయినా కానీ నువ్వు సికింద్రాబాద్ స్టేషన్కి ఎట్లాగా చేరుతావో ఆ పరమేశ్వరుడి దగ్గరికి చేరగలుగుతావు. తర్వాత సఖ్యం, స్నేహం చేయండి. మీరు ఎవరితో స్నేహం చేయాలి? పరమేశ్వరుడితో స్నేహం చేయండి. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ, నీవే శరణమయ్యా. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవంలో 2వ రోజున స్వామికి సంబంధించినటువంటి పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం ఉదయం నిర్వహిస్తారు. ధ్వజము అనగా
భగవంతుడి యొక్క సంకేత స్థానము అని అర్థం. ధ్వజస్తంభము నాభి స్థానము అంటోంది ఆగమశాస్త్రం భగవంతుడికి. కనుక ఈ ధ్వజ స్తంభముపై ధ్వజపటముపై చిత్రీకరింపబడిన గరుత్మంతుడిని షోడశ ఉపచారములు గావించి అనుగ్రహాన్ని లోకాలకి అందించమని ఆగమశాస్త్రంలో పేర్కొనబడినందున గరుడ చిత్రపటమును చిత్రించిన వస్త్రమును అలంకరించి ఆ ధ్వజస్తంభమునకి నిర్బంధంగా భగవద్ అనుగ్రహాన్ని అందరికీ అందించాలి అనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఆ ఆరాధనా కార్యక్రమం నిర్వహిస్తారు. ధ్వజ ఆరోహణము అంటేనే భగవద్ అనుగ్రహ ప్రాప్తికి సంకేతము అని అర్థం. ఆ ధ్వజ సంబంధమైనటువంటి ఆరాధనలు గావించిన పిదప అక్కడ ముద్గల అన్నము అనే ఒక ప్రసాదాన్ని తయారు చేస్తారు. పెసరు పప్పుతో తయారు చేయబడిన ప్రసాదాన్ని స్వామికి నివేదన గావించి ఆ ప్రసాదాన్ని స్త్రీలు స్వీకరించి సంతానవతులగుట నేటికి ప్రసిద్ధమై ఉన్నది. అది గరుడ ముద్దలు అని అంటాం మనకి వాడుక భాషలో. ఆ ప్రసాదాన్ని అక్కడ పొందిన మహానుభావులు భగవద్ అనుగ్రహ పాత్రులు అంటారు. అలాగే ఆ సమాజ శ్రేయస్సుకు లోకానికి క్షేమాన్ని కలిగించమని గరుత్మంతుణ్ణి ప్రార్థించడం కూడా. గరుత్మంతుడు వేదస్వరూపుడు కనుక వేదాత్మ విహగేశ్వరాహ అంటాం. కనుక లోకాలన్నీ ఆయన భగవద్ అనుగ్రహం వలన అనుగ్రహాన్ని అందించడానికి ఒక వాహనంగా ఉన్నటువంటి మహానుభావుడు కనుక గరుడాళ్ళ వారిని అర్చించి ఆయా రాగ తాళముల చేత భేరీ నాదముల చేత సంతృప్తిపరచి విశ్వశ్రేయస్సును సత్సంతాన సౌభాగ్య సంపదలను అనుగ్రహించమని వేడుకుంటూ, అలాగే సాయంకాల వేళ భేరీ పూజ దేవతాహ్వానం నిత్య హవనములు నిర్వహిస్తారు. భేరీ పూజ అంటే భగవంతుడి యొక్క ధ్వని నాదం ఏదైతే ఉందో ఆ నాదాన్ని భగవత్ ప్రీతికరమైనటువంటి తత్వంగా అక్కడ వినిపిస్తారు. భేరీ ధ్వని వినిపించినంత వరకు కూడా ఏ విధమైనటువంటి అపమృత్యు దోషములు ఉండవు అంటోంది శాస్త్రం. అంతేకాదు ఈతి బాధలు ఉండవు, కలి కష్టములు ఉండవు, కలి ప్రభావమే అక్కడ ప్రసరించదు అంటారు. అందుకనే భేరీ నాదము ఆలయంలో పూజ అనంతరం ఏర్పాటు చేస్తారు. ఆ తదుపరి స్వామి సన్నిధిలో ఉత్సవానికి విచ్చేయమని సర్వదేవతలను ఆహ్వానిస్తారు. దానికే దేవతాహ్వానము అని అంటారు. మంత్రపూతముగా దేవతలను సాదరంగా ఆహ్వానించి ఆ దేవతలకి ఆహ్వానం పొందినటువంటి తీరు తెన్నుల కంటే రెట్టింపుగా హవన రూపంలో నిత్యం హవిస్సులు అందచేస్తారు త్రికాలముల యందు. కారణం ఏమిటి? భగవద్ అనుజ్ఞ పొంది ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వారిని కూడా ఆరాధిస్తే భగవానుడు తృప్తిని చెందుతాడు. వారికి కావలసినటువంటి వైదిక బల సంపద ఈ బ్రహ్మోత్సవములలో మాత్రమే చెందుతుంది అని మనకి శాస్త్రములు తెలియజేయడం వలన సకల దేవత ఆహ్వానం చేసి నిత్య హవనములు నిర్వహిస్తారు. పంచసూక్త పఠనములతో ఆయా దేవతలకి అభిరుచి కలిగినటువంటి హవిస్సులని అగ్ని భగవానుడి ద్వారా అందచేస్తారు. దేవతలకి అగ్నిముఖావై దేవాహ అని ఒక నామాంతరం. అంటే వారికి నేరుగా మనం ఏది అందివ్వలేమని అగ్నిలో ఆయా మంత్రాన్ని ఉచ్చరించి ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదన్నమమ అని ఒక మంత్రాన్ని ఉచ్చరించి ఆ హవిస్సును అందులో సమర్పిస్తే ఆ అగ్ని భగవానుడు ఆ హవిస్సుని ఇంద్ర భగవానుడికి అందజేస్తాడు అంటారు. తద్వారా వారి వారి విహితములైనటువంటి కర్మలు నిర్వహింపబడి లోకంలో సువృష్టి సుభిక్షాదులు ఏర్పడతాయి అంటారు. ఏ శాస్త్రమైనా ఏ దేవత ఆరాధన అయినా విశ్వశాంతికై లోక కళ్యాణం కొరకై ఏర్పాటు చేయబడినదిగా మనం గమనించినట్టయితే భేరీ నాదం నుంచి వెలువడిన ధ్వని మనలో ఉండేటువంటి సర్వవిధ పైశాచిక తత్వములను దూరం చేస్తోంది. దేవతలను ఆహ్వానించడం వలన మన మనస్సు
మనస్సు శుద్ధిగా బుద్ధి ఏర్పడుతుంది, స్వచ్ఛతను పొందుతుంది అంటారు. అలాగే హవనము ద్వారా హవిస్సు పరమాత్మ అనుగ్రహము అని అంటాం. ఆ పరమాత్మ అనుగ్రహం మనం అనుభవించడం వలన మన శరీరంలో ఉండే సర్వవిధ దోషములు తొలగి భగవత్ కైంకర్య నిరతికి యోగ్యమైనటువంటి స్వరూపం మనకు లభిస్తూ ఉంది అంటారు. యావతీర్వై దేవతా తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి అంటోంది మనకి శాస్త్రం. 33 కోట్ల దేవతలని భగవానుడి ఉత్సవానికి ఆహ్వానిస్తే వాళ్ళంతా ఆ ఉత్సవాలకి సూక్ష్మ శరీరాలతో వస్తారట. భక్త కోటిని వాళ్ళు తమ తేజ శరీరములతో స్పృశిస్తారట. వారి స్పర్శ వలన వీరిలో అంగప్రత్యంగ శుద్ధితో పాటు సర్వవిధ మనోవికాసం కలిగి మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతుంది అంటారు. అందుకనే ఉత్సవములు అంటేనే ఆనందదాయకములు అని అర్థం. మరీ బ్రహ్మోత్సవములు అంటే గొప్పనైన ఆనందాన్ని కలిగించే అద్భుతమైనటువంటి సన్నివేశములకు నిలయములు అంటాం. బ్రహ్మాది దేవతలు ఆచరించిన ఈ వైభవోపేతమైన ఆనందాన్ని లోకానికి అందించాలి అని ఒక సత్సంకల్పంతో ఈ వేడుకలన్నీ నిర్వహిస్తూ ఉంటారు. సాంప్రదాయంలో శ్రీ వైష్ణవ ఆలయములలో ఓం స్వస్తి.